హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి తప్పకుండా. సో మనము రెగ్యులర్గా పండుగలకి టెంకాయలు అయితే కొడుతుంటున్నాము. వాటితో మనము డెసికేటెడ్ కోకోనట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లేత కొబ్బరితో కూడా అండ్ ముదురైన కొబ్బరితో కూడా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా వీడియో చూడండి. వీడియో బాగా యూజ్ అవుతుంది మీ అందరికీ. అసలు కలర్ చేంజ్ అవ్వకుండా బయట కొన్నట్టుగానే అచ్చంగా డెసికేటెడ్ కోకోనట్ ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. డ్రై కోకోనట్ ఇది బయట కొనాలంటే కేజీ చాలా కాస్ట్ ఉంటుంది. సో తప్పకుండా మీరు వీడియో అయితే చూడండి. ఈ కోకోనట్తో మీరు స్వీట్స్ చేసుకోవచ్చు, కొబ్బరి లడ్డు చేసుకోవచ్చు, అంతేకాకుండా కూరల్లో వాడుకోవచ్చు, కొబ్బరి బిస్కెట్లు కూడా చేసుకోవచ్చు. వీడియో అయితే చూడండి. పండుగలకు కొట్టిన కొబ్బరికాయలని కొబ్బరి అన్నమో లేకుంటే కొబ్బరి చట్నీయో చేసుకుంటా అంటాము. అలా కాకుండా ఈ విధంగా ఒకరోజు అంతా గాలి కారబెట్టిన తర్వాత కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరి అనేది వేరు చేసుకోండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఈజీగా అనేది ఇవి ఊడొచ్చేస్తుంది. లేదు అంటే ఒకరోజు అంతా గాలికి వదిలేసినా కూడా ఈ విధంగా నైఫ్ తీసుకొని సైడ్ మొత్తం స్క్రాచ్ చేశారంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇంకో పద్ధతి ఏంటంటే గ్యాస్ మీద పెట్టి కొంచెం హీట్ చేసినా కూడా కొబ్బరి అనేది ఈజీగా చిప్పల నుంచి ఊడి వచ్చేస్తుంది. ఈ 3 చిట్కాలతో మీరు కొబ్బరిని ఈజీగా కొబ్బరి చిప్పల నుంచి తీసేసుకోవచ్చు. ఈ విధంగా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా, వాటిని పీలర్తో కానీ ఈ విధంగా చూపిస్తున్నట్టు విధంగా నైఫ్తో కానీ తీసేసుకోవచ్చు. ఈ పైన ఉన్న పార్ట్తో ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అలాగే యూజ్ చేసుకోవచ్చు. మనం పైన పీల్ చేసామంటే కొబ్బరిని బయట ఏ విధంగా కొంటామో ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నది లేత కొబ్బరి. లాస్ట్ టైం ఒకరు కమెంట్ చేశారు వీడియో పెట్టినప్పుడు, నాకైతే కలర్ వైట్ కలర్ రావలేదు, బ్రౌన్ కలర్ వచ్చింది ఏం చేసినా అని. సో ఇలాంటి లేత కొబ్బరితో చేసుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది. ఈ కొబ్బరితో కూడా మంచి వైట్ కలర్ వచ్చేలా బయట కొన్నట్టు ఏ విధంగా రావాలో వీడియో ఎండ్లో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీరు కొబ్బరి చిప్పలన్నిటికీ ఇదే విధంగా మీరు బ్రౌన్ పార్ట్ తీసేసుకోండి. మనకి కలర్ చేంజ్ అయినా ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే బ్రౌన్ పార్ట్ ఉంచేసుకొని మీరు హ్యాపీగా కొబ్బరి అనేది పొడి అనేది చేసుకోవచ్చు. సో బ్రౌన్ కలర్ అంతా తీసేసుకున్న తర్వాత పడేయాల్సిన అవసరం లేదు. ఒకరోజు గాలికి ఆరబెట్టుకున్నారంటే బాగా ఆరిపోతుంది. దీన్ని మిక్సీ చేసుకొని కూరల్లోకి హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఈ విధంగా కొబ్బరిని అంతా పైన పీల్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి చిప్పలన్నింటినీ ఒకసారి వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆ ముక్కలన్నీ ఇందులో పట్టింటాయి కాబట్టి అందుకోసం నీట్గా ఉండడం కోసం మనం ఈ విధంగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ కొబ్బరిని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అంటే మీరు తురిమేదాంతో హ్యాపీగా తురిమేసుకోవచ్చు. అది టైం ఎక్కువ పడుతుంది, అంతేకాకుండా కొంచెం పెద్దగా వస్తుంది. అలా కాకుండా ఇలా మిక్సీలో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. చూపిస్తున్నట్టు విధంగా ఈ విధంగా పొడిగా రావాలి. సో ముదురుగా ఉన్న కొబ్బరి అయితే ఈ విధంగా పొడిగా వస్తుంది, లేతగా ఉన్న కొబ్బరి అయితే రాదు. సో అందుకోసమే 2 డిఫరెంట్ వేలో చూపిస్తాను నేను. మీకు ఏది ఈజీ అయితే అలా చేసుకోండి. మొత్తంగా అయినా కూడా ఒకే ప్రాసెస్, ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్తో చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్సీ పెట్టుకొని మొత్తం పల్చగా అనేది స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది సపరేట్ చేయట్లేదు ఈ కొబ్బరిలో. సో మీరు కావాలంటే కొబ్బరిలో నుంచి కొబ్బరి నూనెను కూడా సపరేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది కూడా నేను చూపిస్తాను. ఈ విధంగా ముదురుగా ఉన్న కొబ్బరిని అంతా తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని నేను 2 ప్లేట్లోకి పరుచుకున్నాను. తర్వాత లేతగా ఉన్న కొబ్బరిని కూడా సేమ్ మిక్సీ పట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా అనేది రుబ్బుకోవాలి. తర్వాత ఒక గిన్నె మీద కాటన్ క్లాత్ పెట్టుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నదంతా క్లాత్లోకి వేసుకొని ఇందులో వాటర్ని అంతా మనము స్క్వీజ్ చేసుకోవాలి. ఇందులోకి పిండేసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు అనేది రెడీ అవుతాయి. ఇదే విధంగా మీరు లేత కొబ్బరిని అంతా కూడా కొబ్బరి పాలు చేసుకోవాలి. సో 1-2 సార్లు ఇలా పిండుకున్న తర్వాత 1-2 సార్లు మనం అనేది మిక్సీలోకి వేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీలైనంత మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇదే విధంగా 2 సార్లు 3 సార్లు అలా కొబ్బరి పాలు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. 3 సార్లు వేసుకున్నామంటే కొంచెం కొబ్బరి పాలు అనేది చిక్కగా వస్తాయి. చూడండి, తెల్లగా ఈ విధంగా రావాలి. ఇదే విధంగా 2-3 టైమ్స్ అనేది చేసుకోండి. కొబ్బరిలో నుంచి మనకి ఈ విధంగా కొబ్బరి పాలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా పిండేసుకున్నామంటే కొబ్బరి పాలు అనేది వీలైనంత చిక్కగా వస్తాయి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఒక మీగడలాగా ఫామ్ అవుతుంది. దాంతో మనము కొబ్బరి నూనెని తయారు చేసుకోవచ్చు. లేదంటే మనము డిజర్ట్స్లో జ్యూస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి పాల నుంచి డివైడ్ చేసిన తర్వాత ఈ విధంగా పొడిగా చేసుకొని ప్లేట్లకి తీసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఆయిల్ ఏమీ రాదు, మనం ఆల్రెడీ కొబ్బరి పాలు తీసాం కాబట్టి. కొబ్బరి పాలు తీయని దాంట్లో మాత్రం మనకి ఆయిలీగా కొబ్బరిలో దొరికే విటమిన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి. చూడండి, చేత్తో పట్టుకొని చూస్తే ఇందులో కొబ్బరి అనేది ఆయిల్ అనేది కనిపిస్తుంది. ఇందులో అసలు తడేమీ లేదు, ఆయిల్ కూడా తగలట్లేదు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీలైనంత పల్చగా చేసుకొని ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వీటన్నిటిని మనము ఎండకు ఆరబెట్టుకోవాలి. 2 రోజుల్లో అయితే పొడిలాడుతూ క్రిస్పీగా అనేది మనకి ఆరిపోతుంది. 2 రోజుల తర్వాత మీరు చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాండి. సేమ్ అచ్చంగా బయట కొన్నట్టుగా
మనకి కొబ్బరి అనేది ప్రిపేర్ అయిపోయింది పొడి పొడిలాడుతూ. ఇది బయట కొన్నామంటే కూడా నమ్మేస్తారు. అంతేకాకుండా ఇది కలర్ చేంజ్ అవ్వదు ఈ ప్రాసెస్లో చేసుకున్నారంటే. ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పాటైనా అస్సలు పాడవదు, కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా ఏం మారదు. బయట పెట్టుకుంటే 6 మంత్స్ పాటు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు. 6 మంత్స్ తర్వాత అయితే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇదే విధంగా మీరు ఎన్ని రోజులైనా కొబ్బరిని టెంకాయలు కొట్టిన తర్వాత ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా స్వీట్స్, ఈ బిస్కెట్స్ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా కర్రీస్లో కూడా ఇన్స్టెంట్గా కావాలన్నప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తంగా అనేది నేను 2 డిఫరెంట్ వేలో చూపించాను. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని మీరు అనేది కోకోనట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, పైన మీగడ వచ్చిన తర్వాత నేను ఆయిల్ని మరిగిస్తే ఆ మీగడని మనకి నెయ్యి ఎలా మరిగిస్తామో ఆ విధంగా మరిగిస్తే ఆయిల్ అనేది తయారవుతుంది. మీకు ఎవరికైనా వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను వీడియో చేసి చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో కలుసుకుందాం.